హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను డ్యూటీకి అయితే రాలేదు. రమేష్ అన్న బండి మీద నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటి దగ్గర నాకు ఫంక్షన్లు అవి ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడైతే విజయవాడ బండి మీదకి అయితే డ్యూటీకి అయితే వచ్చాను. అఫ్కోర్స్ రమేష్ అన్న తోటే వచ్చాను అనుకోండి. కాకపోతే రమేష్ అన్న కొత్త బండి తీద్దామని అనుకున్నాడు. ఆ ప్రాసెస్ మీద తిరిగాడు. కాకపోతే ఏంటంటే కొత్త బండ సెకండ్ హ్యాండ్కి వెళ్దామా అనేది అయితే ఆలోచించాడు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు అంతా అన్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఈ అన్ సీజన్ వల్ల ఏంటంటే బండి తీద్దామా వద్దనా థాట్లో అయితే ఉన్నాడు. ప్రెజెంట్ అయితే ఇద్దరం కూడా విజయవాడ బండికి అయితే డ్యూటీకి రావడం జరిగింది. ఈ అన్ సీజన్ అయిపోయిన తర్వాత నవంబర్ డిసెంబర్లో అయితే బండి అయితే తీస్తాడు. నేనైతే ఇంటి దగ్గర నుంచి వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు తీయడానికి. సరే బండి లోడ్ అయిందా బయలుదేరి ముందుగానే తీద్దాం అనుకున్నాను, అక్కడ కుదరలేదు. ఆల్మోస్ట్ మేము ఎంపీ వరకు వచ్చేసాం. ఇప్పుడే ఎంపీలో బండి ఆపుకున్నాం వంట చేద్దామని. ఇప్పుడు వంట చేసుకొని తినేసి బయలుదేరుతాం. చాలామంది ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు, చూసి కొంచెం మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుంచి నాకు ఒక సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయాలి. నేను కూడా ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీలాంటి వాళ్ళ అందరి సపోర్ట్ ఉంటేనే నేను మెట్ అనేది యూట్యూబ్లో ఎక్కగలను. అందుకని ప్లీజ్ సపోర్ట్ మీ. సరే, ఇంకేం ఆలస్యం వీడియోలో వెళ్దాం. చూసారు కదండి, ఇప్పుడు దాకా అంటే వర్షం మేము లోడ్ ఎత్తుకుని బయలుదేరిన దగ్గర నుంచి వర్షం వస్తూనే ఉన్నది. జస్ట్ ఇప్పుడే ఆగింది. మంచి అడవిలో హైవే అది. అప్ అయితే ఎక్కుతుంది, చాలా లో డౌన్ అప్ అది. అంటే వెళ్ళే కొద్దీ రోడ్డు హైట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి రోడ్లో నైట్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10 o'clock అవుతుంది. 10 o'clockని వెళ్తున్నాం. ఫుల్ చుట్టూ అడివి, మధ్యలో రోడ్డు అనమాట. ఇంకా అలా వెళ్తూనే ఉండాలి. ఇప్పుడైతే సియోని వరకు అయితే వచ్చాం. సియోని ఇంకా ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. బాగా టీ షాప్ ఉంది కదా, టీ బండి ఎలా పెట్టాం. ఇప్పుడు వెళ్ళి టీ ఒకటి కొట్టేసి మళ్ళీ అందుకోవడం, మళ్ళీ కొడితే బండి జమ్మనేది కూడా. ఇటు సైడ్ అంతా కూడా ఫుల్ వర్షాలు గట్టిగా పడినట్టుకున్నాయండి. అందుకే చూసారా రోడ్లన్నీ ఎంత క్లీన్గా ఉన్నాయో. చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. మట్టి అనేది ఎక్కడ లేదు. రోడ్డు ఏదో ఎవరో కడిగినట్టు అంత క్లీన్గా ఉంది. చుట్టూ కూడా అడిగి ఉండే పచ్చడి, ఎంత పచ్చగా ఉన్నాయంటే చెట్లు ఫుల్ పచ్చగా ఉన్నాయి. మేము ఇంతకుముందు ఇదే రోడ్లో వచ్చినప్పుడు సమ్మర్లో చెట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. అసలు ఎక్కడ పచ్చదనం అనేది కనబడలేదు. ఇప్పుడు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ప్రతి ఒక్క చెట్టు కూడా ఫుల్గా ఆకులు ఉన్నాయి. చాలా పచ్చగా ఉంది, ఫుల్ గ్రీనరీగా ఉంది. అయిపోయిందండి. రైసు, చికెన్, ఏదో చిన్న సలాడ్. రమేష్ అన్న అయితే రెడీ అయ్యాడు తినడానికి. సో ఫస్ట్ ట్రిప్ కదా, ఏదైనా కొద్దిగా ఇంకా మా బండి మా హ్యాండ్ ఓవర్లోకి రాలే. ఒక రోజు అయితే హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. కొద్దిగా ఏంటంటే పార్టీ తొందర పెడతాను బాగా, కానీ లగెత్తు అని చెప్పి. ఆల్రెడీ నిన్న మాకు లోడింగ్ అనేది లేట్ అయిపోయింది. తెల్లవారుజామున 4 బయలుదేరిపోయినాం. ఇప్పటికి బాగానే వచ్చాం. నిన్న తెల్లవారుజామున 4 బయలుదేరితే ఈ రోజు తెల్లవారుజామునకి 24 గంటల్లో నాగ్పూర్ దగ్గరలోకి వచ్చేసినాం. ఇంచుమించు ఒక 50-60 కిలోమీటర్లు ఉన్నది నాగ్పూర్ బైపాస్. చాలా దూరం ప్రయాణం చేసినాం. ఎక్కడి నుంచి అంటే ఉంగుటూరు నుంచి 4 బయలుదేరితే ఇక్కడ ఎక్కువ టైం పోయిందంటే
మన వరంగల్ రోడ్లో ఇంత టైం పోయింది. వర్షం పడ్డం ఒకటి, రోడ్డు కొద్దిగా ప్యాచ్లు ట్రాఫిక్ ఒకటి. ఇక దాని మన ఇసుక పనులు, బూడిద పనులు అన్నీ వెళ్తూ ఉన్నాయి కదా వాడుతుంది, అవన్నీ ఏదో మామూలే. ఇంకా ఎక్కువ టైం ఏంటంటే వరంగల్ నుంచి కరీంనగర్ హైవే అదే బీభత్సంగా వర్క్ జరుగుతుంది. వర్క్ జరుగుతుంది, ఏ రోడ్డు డైవర్షన్ ఏటో అర్థం కావట్లేదు. దాంట్లో నైట్ వర్షం, ఇక అందువల్ల లేట్ అయిపోయింది. సో తినేసి వెళ్ళిపోవడం. ఇక మనోడు అయితే కొత్త ఛానల్ ఎవరన్నా ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరన్నా చూసేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయన క్లీనర్ పొజిషన్లో ఉన్నాడు. క్లీనర్ పొజిషన్లో ఇప్పుడు రైట్ సైడ్ రావాలనుకుంటాడు. ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. సో మీ సపోర్ట్ ఎప్పటిదా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నా. చూసారుగా వంట అయితే ఇలా చికెన్ కర్రీ నేనే వండేసిన, గ్రేవీ అయింది. సో అన్నం కూడా అయిపోయింది. ఈ పూటకి 2 పూటలు తినేసి బయలుదేరిపోదాం ఇక. ఓకే కిరాణా స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి భోజనం చేసి ఇంకా మాకు ఎక్కడ ఇంకా ఆగడానికి ఉండదు. ఇంకా లోడ్ కూడా అర్జెంట్ అని అంటున్నారు, ఇంకా ఆగడం ఉండదు. తినేసి బయలుదేరిపోతాం. క్లైమేట్ కూడా క్లౌడీగానే ఉంది. రాత్రి నుంచి వర్షం ఏకదాటిగా కొడుతుంది. జస్ట్ ఇప్పుడు మార్నింగ్ నుంచి అంటే వర్షం లేదు. అంతా కూడా చాలా గ్రీనరీగానే ఉంది. ఓకే అండి, అయితే తినేసి బయలుదేరుతాం. బండి అయితే పంపులో పెట్టాం, జామ్ జంక్షన్ అంతానే. రమేష్ అన్న అయితే డీల్ కొట్టేస్తున్నాడు. అన్న అది చెప్పనా అన్న, ఇది డీల్ కొట్టేస్తున్నాడు. ఈ లోపు అయితే మనకు సరుకులు అయితే తీసుకుందాం. వెళ్ళి అవతల పక్కకి వెళ్ళి తీసుకుంటే సరిపోద్ది. ఈ లోపు అన్న అయితే డీల్ కొట్టేస్తుంటాడు. ఈ లోపు మనం సరుకులు తీసుకుని వచ్చేద్దాం. సామాన్లు అయితే తీసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, చికెన్ తీసుకున్నాం. బండి అయితే అదిగో అక్కడ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది కదా అక్కడ ఉంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం. అదో పెట్రోల్ బంక్ ఉంది కదా అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. అన్న అయితే అక్కడ ఉంటాడు. బండి దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగో బండి ఇంజిన్ కూడా కొట్టించేసినట్టుకున్నాడు. కొట్టిస్తాడు. బిల్లు కడతా వెళ్ళినట్టుకున్నాడు. బిల్లు కట్టేస్తాడు. మన బండి ఈ బంక్ వచ్చేసి జంక్షన్ అన్నమాట. అన్నిటికీ కూడా హైదరాబాద్ వెళ్ళాలన్నా అటు వెళ్ళాలి, ఇలా చంద్రపూర్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, నాగ్పూర్ వెళ్ళాలంటే అటు వెళ్ళాలి. ఏ బళ్ళు అయినా సరే ఇక్కడికి వచ్చి పెట్రోల్. మన ఆంధ్ర బళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి. ఇది ఇక్కడ మన బండి ఉంది, మన పక్కన ఇంకో బండి ఒకటి ఉంది. అలాగా అక్కడ ఒక బండి ఉంది చూడండి. అది స్టార్ట్ చేసేనా. ఏది బండి అయితే మూవ్ అయింది. ఇప్పుడైతే నాగ్పూర్ దగ్గరలో వచ్చామండి. చూసారా, రోడ్లన్నీ కూడా చాలా అంటే చాలా క్లీన్ ఉన్నాయి. అందుకనే మళ్ళీ వీడియో తీసాను. ఫుల్ గ్రీనరీ, చెట్లు కూడా అంత ఫుల్ గ్రీన్ గా ఉన్నాయి. అలా నాగ్పూర్ దాటేమో లేదో మళ్ళీ వర్షం పట్టుకుందండి. మాకు వర్షం చూడొస్తుందో లేదా వర్షం చూడొస్తుందో తెలియట్లేదు. మాతో పాటు వర్షం కూడా జర్నీ అయితే చేస్తుంది. మేము ఎక్కడికి వెళ్తే మేము ఎంత దూరం వెళ్ళినా మా వెనకాల వర్షం వస్తుంది. మా ముందే వర్షం వెళ్తుంది. మాతో సమానంగా కూడా వస్తుంది. ఇక్కడ చూడండి వర్షం ఎలా పడుతుందో మీకు చూపిస్తాను. టైర్లు దగ్గర చూడండి ఎలా పడుతుందో. అదిగో రోడ్ అంతా వాటర్, ఫుల్గా వర్షం వాటర్ అంత గట్టిగా వస్తుంది అన్నమాట వర్షం. జస్ట్ ఇప్పుడే కొంచెం అయితే స్లో అయింది. ఇందాక నుంచి అయితే చాలా ఫుల్గా వచ్చింది. చాలా మంది వీడియో వచ్చి చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడ చూసినందుకు చాలా థ్యాంక్స్.